ఉన్నది గనుక ఈ శరీరమందు ఉన్న సాక్షిని మాయరహితము అయినది అచలమనే పరిపూర్ణము. ఈ శరీరమందు లేని దాని జాడ ధాన్యం ఎన్నిటికీ లేదు. సకల చింతలు గలది పోయే. పరబ్రహ్మ ధ్యానం ఉండాలి. ఈ శరీరమందు లేని దాని జాడ ధ్యానం ఎన్నటికీ లేదు. జాడ ధ్యానం ఎన్నటికీ లేదు. సకల చింతలు గలది పోయే. పరబ్రహ్మ లేకనే కావాలను. ఈ శరీరముందు ఉన్నది లేకనే ఉన్నది గనుక అహం బ్రహ్మ అనే అనుభవమే మూలమాయ అనే చైతన్యం అని ఎరిగేది. సర్వాన్ని గుర్తెరుగనిది గనుక అదే పరిపూర్ణము. చైతన్యము దానికంటే మాయ వేరే లేదు గనుక అదే సర్వానకు అధిష్టానం, సర్వానకు అదే కారణ కార్యమును. ఈ శరీరముందు ఉన్నది లేక ఉన్నది. ప్రకృతి పురుషరహితము అయినది గనుక అంతటా ఉన్నది. ఈ శరీరముందు ఎన్నడూ లేదు. పరిపూర్ణ చైతన్యమే మూలమాయ అని గుర్తెరిగేది. చైతన్యం ఉన్నది భ్రాంతి వివర్తనము. ఉన్నదానికంటే వేరుగా ఉన్నట్లే తోస్తుంది గనుక పరబ్రహ్మమే వివర్తనం. ఈ శరీరముందు వికారాలు లేవు గనుక మూలమాయ ఉన్నట్లు తోచితే ఉన్నదాని ఎందో దానికే తోచును. మూల మాయాతీతం శూన్యం చేసిన వారు సాందీపులు అనుకోవాలని. లేకపోయినా వారి శిష్యుడు కృష్ణుడనే భగవాన్లేమో అనుకోవాలని. వారే గురువులు, వారే శిష్యులు. రాముడు శిష్యుడు కాడు, వశిష్ఠుడు గురువు కాడు. కోటి విధాలు విచారించిన వారితోనూ సమం కారు. బ్రహ్మైవ వివర్తనము. ఉన్నది కార్యము కాదు, కారణము కాదు. అంటే కార్యము జీవోపాధి, కారణమేమో ఈశ్వరోపాధి. అంటే ఇప్పుడు ఇది పరిపూర్ణము. అది దానికి కార్య కారణాలు రెండూ లేవన్నమాట. రెండు ఎప్పుడైతే లేవో అప్పుడు దాన్ని కారణం అనాలనా, కార్యం అనాలనా? కారణమందిక రాదు, కార్యమందిక కూడా రాదు. అయితే ఉన్నది కార్యము కాదు, కారణము కాదు. ఈ శరీరమందు లేక ఉన్నది. అంటే శరీరమందు అది లేనే లేదు. కానీ ఈ శరీరమందు ఉన్న సాక్షిని అనే మాయారహితము. ఈ సాక్షిని ఉంది కదా, అదే మాయ. ఈ సాక్షిని అనేదే మాయ, వేరే మాయ కాదు. సాక్షిని అనే మాయారహితమైనదే అచలం అనే పరిపూర్ణం. అంటే సాక్షిని మాయనే. అంటే మాయకు సాక్షిని సాక్షిని సాక్షి అన్నప్పుడు పుంలింగం అవుతుంది, సాక్షిని అన్నప్పుడు స్త్రీలింగం అవుతుంది. కాబట్టి మాయని స్త్రీలింగంగా మాట్లాడాలి కానీ పుంలింగంగా మాట్లాడతారు. అందువల్ల ఏమంటున్నారంటే ఈ శరీరం అందు ఉన్న సాక్షిని మాయ అది రహితమైనది. దేనివలన? రహితమైనదే అచలమనే పరిపూర్ణం. మాయారహిత సాక్షిని మాయారహితం కాదు, సాక్షినే మాయ. ఆ మాయారహితమైనదే అదే అచలమనే పరిపూర్ణం. ఈ శరీరమందు లేని దాని జాడ ధ్యానం ఎన్నిటికీ లేదు. అంటే లేని దాని యొక్క జాడని తెలుసుకోవడానికి ధ్యానం ఉంది కదా. ఈ ధ్యానం శ్రవణ మనన నిధ్యాసలో అనేటటువంటిది ధ్యానం అనేటటువంటి పద్ధతి ద్వారా ఈ శరీరమందు లేని దాని జాడ తెలుసుకుందామంటే అది సాధ్యము కాదు. ఎందుకంటే ధ్యానము ఎప్పుడు చేసుకుంటావు? ధ్యాస వలన ధ్యానం వస్తుంది. ధ్యానం ఎప్పుడు చేస్తావు? ధ్యాస ఉంటేనే ధ్యానం చేయగలుగుతావు. ధ్యాస ఎప్పుడైతే లేదో ధ్యానం చేయలేదు. అయితే ధ్యాస అనేది దేనివల్ల కలుగుతుంది? వస్తువేది ధ్యాస.
జ్ఞప్తి జ్ఞానము చేత ధ్యానం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ జ్ఞప్తి అనేటటువంటిది ఉన్నదే, ఆ జ్ఞప్తి అనేది ఎప్పుడైతే ఉంటుందో చింతన చేసే చిత్తం ఉంటుంది. అంటే ఈ అంతఃకరణ ఏమైతుంది, అంతఃకరణ అనేటటువంటిది ఉండదు, అది 4 రూపాలుగా ఉంటుంది. అంతఃకరణ అనేది జ్ఞానం, ఆ జ్ఞానము అనేది ఉండదు, దానికి 4 ముఖాలు, మనోబుద్ధి చిత్త అహంకారాలు. అయితే మనస్సు ఉంది కదా, ఈ మనస్సులో చింతన జరగదు, సంకల్పం. సంకల్పం జరిగిన వెంటనే చిత్తము చింతన చేస్తుంది. సంకల్పం జరిగిన వెంటనే బుద్ధి నిశ్చయం చేయదు, చిత్తము చింతన చేస్తుంది. చింతన చేసిన తర్వాత బుద్ధి నిశ్చయం చేస్తుంది, అహంకారము అభిమానపడుతుంది. కాబట్టి అహంకార పడినప్పుడే నీవు వ్యవహారం చేస్తావు. అయితే అహంకారం అనేది అభిమానం కోతో అభిమానం కలిగినప్పుడు, ఆ పనిపైన నీకు అభిమానం కలిగినప్పుడు ఆ పనిని నీవు చేస్తావు. అంటే ఈ అభిమానం అనేది అహంకారం యొక్క వృత్తి. అభిమానం అనేది అహంకారం యొక్క వృత్తి. మరి ఈ చింతన చిత్తం యొక్క వృత్తి కదా. మరి ఈ చింతనలో ఎన్నో చింతలు దేనిలో నుంచి వస్తాయంటే చిత్తంలోనే ఈ చింతలు కూడా వచ్చేది. చింతన వచ్చినా చింతలు వచ్చినా దేంట్లో నుంచి వస్తాయి, చిత్తములో నుంచి వస్తాయి. చిత్తములో ఎందుకు వస్తుందంటే చిత్తములో రసతన్మాత్ర ఉంది. చిత్తములో ఏ తన్మాత్ర ఉంది, రసతన్మాత్ర ఉంది. ఈ రసతన్మాత్ర ఉండడం చేత అదేమైతుంది, నాన్పుడా తడుస్తుంది, చింతల చేత తడుపబడుతూ ఉంది, ఆర్ద్రత చెందుతుంది, హృదయము ద్రవీకరిస్తుంది. ఆ ద్రవీకరించి చింత చేత ఏమిటంటే దుఃఖం అనేటటువంటి ఆర్ద్రత. దుఃఖం కలిగినప్పుడు ఏమొస్తుంది అంటే కళ్ళల్లో నీళ్లు రావడానికి కారణం ఏమిటంటే రసధాతువు స్రవించింది. రసధాతువు దేంట్లో ఉన్నది, ఆ చిత్తములోనే ఉంది. మనలో చింత రావడం చేతనే రసధాతువు అనేటటువంటిది ద్రవించడం చేత మన కన్నీటిలో మన కంటిలో నుంచి నీరు రావడానికి కారణం అన్నమాట. అయితే ఇప్పుడు సకల చింతలు కలిగినటువంటిది ఏది, అదే శరీరము లేనిదటువంటిది. సకల చింతలు కలిది ఏమిటి అంటే ఆ ధ్యానము ఏదైతే ఉందో శరీరములో ఏదైతే జ్ఞప్తి రూపకంగా ఉన్నదో, ఏది జ్ఞప్తి రూపకంగా ఉన్నదో అది ధ్యాత. ఏది జ్ఞప్తి రూపకంగా ఉన్నదో నీలో అంటే స్ఫురణ రూపకంగా, ఏది గుర్తు రూపకంగా నీలో ఉన్నదో అది లేకపోయింది. ఎట్లా లేకపోయింది, గురుకరుణ చేత లేకపోయింది. లేకపోవడం చేత చింతలన్నీ పోయినాయి. కాబట్టి సకల చింతలు గలది పోయే పరబ్రహ్మ లేకనే కావాలి, పరబ్రహ్మ లేకనే కావాలి. అంటే నువ్వు పరబ్రహ్మ అవుతావా, కాలేదు. మళ్ళీ పరబ్రహ్మ లేకనే నువ్వు కావాలంటే ఏమిటి, ఆ స్థితి నీకు కుదరవాలి. ఏ స్థితి, పరబ్రహ్మ లేని స్థితి. అంటే ఇక్కడ పరబ్రహ్మ అంటే పరిపూర్ణమని కూడా తీసుకోవచ్చు. ఎట్లా అంటే బ్రహ్మకు పరమైనటువంటి ఏది అధిష్టాన చైతన్యం ఉన్నదో దానికి పరమైనటువంటి పరబ్రహ్మ. అది నీవు అవుతావా అంటే కావు. మళ్ళీ లేకనే కావాలనే మాట ఎందుకు అనవలసి వచ్చింది అంటే దాని యందు ఎరుక లేదు కదా. నీ యందు ఎరుక లేక చేసుకోవాలి. నీ యందు ఎరుక ఎప్పుడైతే లేకపోయిందో మరి అది ఎట్లా ఉందో నీవు అట్లే కదా ఇప్పుడు ఉండేది. అది ఎట్లా ఉన్నదో నీవు అట్లనే ఉన్నావు. కాబట్టి ఏమన్నాడు, సత్యమగు బట్ట బయటను అసత్యంబగు ఎరుక నెరిగి సద్గురు కృపచే సత్యము కాదు ఈ ఎరుక అని సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా వానితోటి సాటెవ్వరన్నా నిత్యానిత్యములనే నిర్ణయం ఎరుగక నిత్యుడై ఉండేటి నిజబోధ కలిగితే చాలు చాలు. అప్పుడు నిత్యుడై ఉండడము అంటే పరిపూర్ణం నిత్యమా అనిత్యమా,
నిత్యం. అంటే పరిపూర్ణం ఎట్లా ఉన్నదో వారి స్థితి కూడా అట్లా ఉన్నది. అయితే వీడు నిత్యుడబ్బా అందమా అంటే ఈ శరీరం ఉంటుందా? వాడిని చూసి దేనికంటావు? శరీరాన్ని చూసే కదా అనేది. అయితే ఆ శరీరాన్ని చూసి వాడు నిత్యుడబ్బా అని అన్నట్లయితే పరిపూర్ణం ఎప్పటికి ఉంటుంది. కాబట్టి వీడు కూడా అప్పుడు ఎప్పటికీ ఉండవలేదు. అది కాదు అసలు. ఏమిటంటే ఈ శరీరము పోయేదే. వారి స్థితి ఎట్లా ఉన్నది? పరిపూర్ణము ఏ స్థితిలో ఉందో ఆ స్థితి వీరి అంతఃకరణ ఉన్నది. కాబట్టి అంతఃకరణ స్థితిని బట్టి చెప్పవలే కానీ ఈ శరీర శరీరాన్ని కానీ గుర్తెరిగే శరీరాన్ని కానీ దృష్టిలో ఉంచుకోరాదు. గుర్తెరిగే శరీరం యొక్క స్థితి లేని దానిని అనే నిర్ణయంలో అది ఉండవలే. నేను లేని దానిని ఉన్నది గురుడు అన్నది అంతే. నేను అనేది లేదు అని నిర్ణయంలో ఉండడమే పరబ్రహ్మము కాక కావలే అన్నమాట. పరబ్రహ్మ లేకనే కావలను. ఈ శరీరం అందు ఉన్నది లేకనే ఉన్నది. ఇది లేనిదే కనుక అహం బ్రహ్మ అనే అనుభవమే మూలమాయ. ఈ శరీరం అందు ఉన్నది కదా. ఉన్నది ఎట్లా ఉన్నది? ఇది లేక ఉన్నది అంటే లేనిదే. అది పరబ్రహ్మ లేనిదే లేకనే ఉన్నట్లు తోస్తూ ఉన్నది. అయితే లేనిదే కదా. తోచినటువంటి పదార్థం యథార్థమా? పదార్థం యథార్థం కాకపోయినప్పుడు ఈ అహంబ్రహ్మ అనేటటువంటి అనుభవం ఉంది కదా. దీన్ని ఏమనాలి ఇప్పుడు? మూలమాయ. ఈ మూలమాయ అనేటటువంటి చైతన్యం ఇప్పుడు ఇది ఉన్నది కదా. ఇది ఏమిటి తప్ప దీంట్లో ఉండేది అంటే ఆ ఉన్నదే మూలమాయ. ఆ మూలమాయ అనే చైతన్యం అని ఎరిగేది ఈ శరీరంలో ఉండేది. ఈ శరీరంలో ఉన్నది అనేది లేకనే ఉన్నటువంటిది. లేకనే ఉన్నదని ఏంటంటున్నావంటే మూలమాయ అనేటటువంటి చైతన్యమే కానీ అసలు అది కాదు. బట్టవేలు కాదు. పరిపూర్ణ ఫలభాష్యము కాదు. అది కానిదేదో ఈ శరీరంలో ఉన్నది. అది శరీరమందు లేనే లేదు. సర్వాన్ని గుర్తెరుగనిది కనుక సర్వాన్ని గుర్తెరగనిది. సర్వాన్ని గుర్తెరిగేదేమో ఎరుక. అదే మూలం లేని గుర్తెరిగే శరీరం. అయితే గుర్తెరుగనిది ఏమవుతుంది? అదే పరిపూర్ణం. గుర్తు ఎప్పుడైతే ఎరుగుతుందో అది ఎరుకైతుంది. అందుకొరకు ఏమన్నాడు? ఎరుక ఎరిగినదల్లా ఎరుకని తెలియము. ఎరుక దేని ఎరుగుతుందో అదంతా ఎరుకనే. ఎరుకని ఎరుగదు పరిపూర్ణం. పరిపూర్ణం ఎరుగనే ఎరగదు. కాబట్టి ఎరిగే లక్షణం లేదు కాబట్టి అది పరిపూర్ణం. కాస్త ఇప్పుడు సాక్షి అనేది ఉంది. సాక్షి ఎరుగుతుందే ఎరగదా? ఎరుగుతుంది. మరి ఇది సాక్ష కాదు. అది సాక్షతీతం. ఏమనవలే? సాక్షికి అది అతీతం కాబట్టే అది పరిపూర్ణం. సాక్షి ఉన్నట్లయితే అది పరిపూర్ణం కాదది. ఎందుకు కాదు అంటే క్షరాక్షరులు ఎక్కడ ఉంటున్నారో అక్కడనే సాక్షి ఉంటాడు. క్షరాక్షరులను వదిలిపెట్టి ఉండరు. ఇప్పుడు క్షరాక్షరులు అని చెప్పని అన్నారు కదా. అక్షరుడు అనేటటువంటి వాడు కారణం వరకు ఉంటాడు. క్షరుడు అనేవాడు స్థూలం వరకు ఉంటాడు. మళ్ళీ పురుషోత్తముడు అనేవాడు 4వ వాడుగా ఉంటాడు. వాడు తురీయుడు. కాబట్టి ఈ తురీయుడు అనేటటువంటి వాడు ఈ ఇద్దరిని కలుసుకొని ఉంటాడా వదిలిపెట్టి ఉంటాడా? కలుసుకొనే ఉంటాడు కానీ వదిలిపెట్టి ఉండేటటువంటి లక్షణము లేదు. కాబట్టి చైతన్యము దానికంటే మాయా వేరే లేదు. చైతన్యము అని అంటున్నాం కదా. ఈ చైతన్యం సృష్టికి మూలము. చైతన్యం అనేది సృష్టికి మూలము. అదే మూల మాయ. దానికంటే మాయ వేరే లేదు కనుక అదే సర్వానికి అధిష్టానం. అందుకొరకే జగదధిష్టానం అనేది దేనికి పేరు? దేనికి అధిష్టాన చైతన్యం అని దానికే పేరు కానీ ఇంకొక దానికి కాదు. సర్వానికి అదే కారణ కార్యము. అన్నిటికీ కూడా కారణం అదే, కార్యము కూడా ఇదే. ఎందుకంటే చైతన్యం లేకపోతే కార్యము జరగదు. చైతన్యం లేకపోతే
కార్యము జరగదు. మళ్ళీ కారణము కూడా ఆ చైతన్యం వలననే ఉన్నది. అంటే చైతన్యం అనే మాట ఎట్లా వచ్చింది అంటే చిత్ స్వరూపం. ఈ చిత్ స్వరూపమే చైతన్య స్వరూపముగా మారింది. ఈ సత్యజ్ఞానము ఆనందం అంటున్నాం కదా, అదే సత్తు చిత్తు ఆనందము. ఆ చిత్తు అనేదే చైతన్యంగా మారింది. ఈ చైతన్యం అనేది చిత్తము కాదు మనకి. ఆ చిత్తు అనేటటువంటిది వస్తువు, దాన్నే చైతన్యము అని అన్నారు. అంటే అదే స్ఫురణ రూపంగా ఉంటుంది, అదే గుర్తు రూపకంగా ఉంటుంది, అదే ప్రతిదాన్ని కదిలిస్తుంది. అన్నిటికీ అన్ని కదలికకు మూలమైనటువంటిది ఆ చైతన్యం. అందుకొరకే మళ్ళీ దాని వలననే ఆ అధిష్టాన చైతన్యం ఉంది కదా, ఆ చైతన్యం అనేటటువంటి దాని వలననే ఏమి జరిగింది? అవ్యక్తం అనేటటువంటి మూలమాయ వచ్చింది. మూలమాయ అనేది వేరు కాదు, అవ్యక్తమునకే పేరు. ఎందుకంటే మాయ తెలియరాదు కదా, మాయ తెలియబడేది కాదు. అవ్యక్తం అంటే ఏమిటి? తెలియబడనిది. తెలియబడని దానికి అవ్యక్తం అని అన్నారు. మాయ నీకు తెలియబడుతుందే? ఎట్లా ఉంది చెప్పండి చూస్తాము. మాయని కూడా చెప్పడానికి రాదు. కాబట్టి ఆ అవ్యక్త స్వరూపమైనటువంటి మాయ. అయితే మాయ ఆ యొక్క అధిష్టాన చైతన్యం ఉన్నది కదా, దానికి వేరుగా ఉన్నదా అంటే లేదు. రెండు కలిసే ఉన్నది, రెండు కలిసి ఉన్నాయి. ఎట్లా కలిసి ఉన్నాయంటే మనము మన నీడ, మనము మన నీడ, మన నీడ బరువు ఎప్పుడైనా వదిలిపెట్టి ఉందా? వదిలిపెట్టే కానీ ఉండదు. అది ఉండడానికి వీలు లేదు, అది ఉండదు కూడా. మా ఈ నీడని మాయ అన్నారు, మనమేమో చైతన్యము అని అన్నారు. అయితే అదంతా దాని కదలికనే కానీ దీని కదలిక లేదు అని అంటున్నాడు. అసలు మన శరీరం కదిలితే అది కదులుతుందా? లేకపోతే మనం కదలకపోయినప్పటికి కూడా నీడ కదులుతూ పోతుందా? శరీరం కదిలితేనే అది కదులుతుంది అన్నప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది ఈ మాట అంటే, ఈ అవ్యక్త స్వరూపమైనటువంటి ఏ మాయ ఉందో ఆ మాయలోనే కదలిక ఉన్నది, కానీ నా ఎందు కదలిక లేదు అని చెప్పడం జరిగింది. తన ఎందు కదలిక లేదట, కానీ తన మాయ ఎందు, మాయ తన అధీనమైనది. పోనీ ఆ నీడ ఎవరు ఇంతకీ? ఎవరు అంటే అది ఎవరంటే నేనే అంటావు. అది ఎవరంటే నేనే అంటావు. కానీ అది నీవా అంటే అది ఎవరంటే నీవే, అది నీవే. కానీ నీవు అది కాదు, నీవు అది కాదు, అది నీవే. కానీ అది నీవు కాదట. అంటే ఏమిటి అంటే నీకు ఉండే సుఖ దుఃఖాలు ఉన్నవే, దానికి లేవు కదా. ఆనందమో లేక దుఃఖమో నువ్వు అనుభవిస్తావు, అది అనుభవిస్తుందే, అది అనుభవించదు. కాబట్టి మాయ నా అధీనమై ఉన్నది, కానీ నేను మాయకు అధీనుడను కాను అంటాడు. మాయకు తాను అధీనుడు కాదు, కానీ మాయ ఎందు మాయ తనకు అధీనమై ఉంది. తనకు అధీనమై ఉంది అంటే తన సంకల్పానుసారం ఈ మాయ వ్యవహరిస్తుందా? సంకల్పానికి వ్యతిరేకంగా ఈ వ్యవహారం చేస్తుందా? సంకల్పానుసారంగా వ్యవహారం చేసేది అన్నప్పుడు తన సంకల్పమే మాయారూపకంగా పరిణమించింది అని చెప్పవలసి వస్తుంది. కాబట్టి అవ్యక్తం అనేటటువంటిది తనకు వేరైనటువంటి మరొక వస్తువు కాదు, తనదైన వస్తువు, తనలోని వస్తువు, తానైన వస్తువు, తానైన వస్తువు, తనలోని వస్తువు. కాబట్టి తన సంకల్పము తనకు వేరు అనే మాట ఎట్లా సరిపోదో అట్లానే ఈ మూలమాయ ఈ చైతన్యమునకు వేరు కాదన్నమాట. కాబట్టి చైతన్యము దానికంటే మాయ వేరే లేదు. ఆ చైతన్యమే అసలు మాయ, అదే మాయాస్వరూపుడి, అదే సర్వానికి అధిష్టానము, అదే కారణ కార్యము. ఈ శరీరమందు ఉన్నది లేక ఉన్నది ప్రకృతి పురుష రహితము అయినది కనుక అంతటా ఉన్నది. ఈ శరీరమందు ఉన్నది లేదు, ఈ శరీరమందు ఉన్నదేమో లేదు, లేక ఏది ఉన్నదో అది అంతటా ఉన్నది. దానికి ప్రకృతి లేడు, పురుషుడు లేడు. ప్రకృతి ఉంటే దేహం ఉంటుంది, దేహం ఉంటే నేను ఉంటాను.
నేను ఉంటే మేను ఉంది, మేను ఉంటే నేను ఉన్నది. కాబట్టి నేను మేనులు లేనిది కాబట్టి అది అంతటా ఉంది. కానీ ఈ శరీరం అంతా ఎన్నడూ లేదు, అంతటా ఉన్నది కాబట్టి ఈ శరీరం అంతా అది ఎన్నడూ లేదు. ఇది కొంచెము తప్పిపోయేటటువంటి మాటలు. అంటే శరీరం ఉన్నది, అడచుడు శరీరం అందు ఉన్నది లేక ఉన్నది, శరీరం అందు ఉన్నది లేక ఉన్నది అన్నప్పుడు ఏమవుతుంది? మాయా అనే మాట వస్తుంది, లేక చైతన్యం అనే మాట వస్తుంది. శరీరం అందు ఉన్నది లేక ఉన్నది, అది అది లేనిది అన్నమాట, లేకనే తోస్తుంది అన్నమాట. శరీరం అందు ఉన్నది లేక ఉన్నది అంటే శరీరం అందు లేకనే అది తోస్తూ ఉన్నది. ఇంకా శరీరమందు ఉన్నది లేక అట్లా తీసుకోవాలి, ఉన్నది అన్నమాట తీసుకోరాదు. శరీరమందు ఉన్నది లేక ఏది ఉన్నదో, శరీరమందు లేక ఏది ఉన్నదో అది ప్రకృతి పురుషరహితము అయినది. శరీరమందు లేక ఏది ఉన్నదో అది ప్రకృతి పురుషరహితమైనది కనుక అది అంతటా ఉన్నది. ఈ శరీరమందు ఎన్నడూ లేదు, ఈ శరీరమందు ఇది ఎన్నడూ లేదు. లేక ఉన్నది అన్నమాట సరిపోదు. ఈ శరీరమందు లేక ఉన్నదో అన్నది ఉన్నది, ఈ శరీరమందు లేక ఉన్నది. ఎట్లా ఉన్నది? శరీరం లేకనే ఉన్నది, అది శరీరమందు లేకనే ఉన్నది. అందువల్ల దానికి ప్రకృతి లేదు, పురుషుడు లేదు. ప్రకృతి ఉంటేనే శరీరము, శరీరం ఎప్పుడైతే ఉందో పురుషుడు అనే నేను ఉంటాను. ఈ నేను లేక అంతటా ఉన్నది. పరిపూర్ణ చైతన్యమే మూలమాయా అని గుర్తిరిగేది. అంటే పరిపూర్ణ చైతన్యము అని అన్నారు దాన్ని. పరిపూర్ణం అనే మాట చైతన్యానికి కూడా వాడినారు. అందుకొరకే పూర్ణమదం పూర్ణమిదమైన అద్వైతులు వాడడానికి కారణం ఏమిటి అంటే, నీవు జగత్తు యందు చూసినా చైతన్యం ఉన్నది, జీవుని యందు చూసినా చైతన్యం ఉన్నది, పంచభూతముల యందు చూసినా చైతన్యం ఉన్నది, తన్మాత్రుల యందు చూసినా చైతన్యం ఉన్నది, మాదాకారం యందు చూసినా చైతన్యం ఉన్నది, అవ్యక్తం యందు కూడా చైతన్యం ఉన్నది. ప్రతి దాని యందు కూడా చైతన్యము ఉండే కాబట్టి దాన్ని పరిపూర్ణ చైతన్యము అని ఆయన అన్నారు. ఇంత నిండే ఉంది కాబట్టి అంతే. ఎక్కడెక్కడ చూస్తే అక్కడెక్కడ అదే కనపడింది. తాను ఎక్కడెక్కడ చూసినాడో అక్కడెక్కడ అదే కనపడింది. అంటే నీ చూపు ఎంతవరకు మారిందో, ఎంతవరకు ప్రసరింపబడిందో నీ చూపు ఎంతవరకు వ్యాపకం చెందిందో అంతవరకు అది నీకు తోచింది. మళ్ళీ చూపు జ్వరబడని చోటు కావాలి కదా. చూపు ఎంతవరకు జ్వరబడిందో అంతవరకు అదే కనపడింది. అయితే చూపు ఎంతవరకు జ్వరపడుతుంది? ఆ చైతన్యం ఎంతవరకు ఉందో అంతవరకు ఇది జ్వరపడుతుంది. లేని చోటికి అది జ్వరపడదు. కాబట్టి నేను ఎక్కడెక్కడ చూస్తున్నానో అక్కడెక్కడ అదే ఉందబ్బా, నేను ఎక్కడెక్కడ చూస్తున్నానో అక్కడెక్కడ అదే ఉంది అని చెప్పరే అదే. అయితే ఏమిటది అంటే అదే మూలమాయ. ఎందుకంటే నీ చూపుకు అది తోచబడింది. అంటే నీ చూపుకు అది కనబడింది కదా దృశ్యరూపకంగా. దృశ్యరూపకంగా ఎప్పుడైతే కనబడింది అదృశ్యం తన్నస్యం. కాబట్టి నీ చూపుకు అందింది కాబట్టి అది నశించేదే కాబట్టి దానినే మూలమాయ అని అనవలసి అన్నమాట. చైతన్యం ఉన్నది భ్రాంతి వివర్తం. చైతన్యం దేని ఎందైతే ఉన్నదో అది భ్రాంతి, అది వివర్తనము చెందే కనపడ్డారు. అంటే మార్పును చెందేది. ఉన్నది ఉన్నట్లు కాకుండా మార్పును చెందుతూ పోతుంది. ఇప్పుడు ఈ శరీరం ఉందంటే 4 వ్యవస్థలు దీనికి ఉన్నాయా లేదా? ఈ శరీరానికి ఏమో వచ్చింది? శైశవం వచ్చింది, బాల్యం వచ్చింది, కౌమార్యం వచ్చింది, యవ్వనం వచ్చింది, అట్లనే మధ్య వయసు వచ్చింది, వార్ధక్యం కూడా దీనికి వస్తుందే రావడం లేదా? ఇట్లా మార్పు చెందడమే వివర్తనం. అయితే ఈ భ్రాంతి కూడా స్థిరంగా ఏకరూపంగా ఉంటుందా? భ్రాంతి ఏకరూపంగా ఉండదు. ఇది దీంట్లో మార్పు ఉన్నది. చైతన్యంలో కూడా మార్పు ఉన్నది. జాగ్రత్తలో ఉండే తెలివి స్వప్నములో ఉండదు. జాగ్రత్తములోనేమో జాగ్రత్తారు,
స్వప్నంలోనేమో బికారి, ఈయననేమో అన్నదాతరు, ఆయననేమో బిచ్చగాడనే ఎత్తుకుంటాడు అన్నప్పుడు మళ్ళీ ఆ చైతన్యం ఏకరూపంగా ఉండాలి కదా. ఈయననేమో కలవాడిని దాతను, ఆడనేమో లేనివాడు భిక్ష వెతుకుంటాడు అన్నప్పుడు ఏకరీతిగా ఉందా ఈ చైతన్యము? లేదు. ఇది ఎట్లా చూస్తుందంటే ఉన్నది కదా దానికంటే వేరుగా ఉన్నట్లు తోస్తుంది. ఉన్నది ఏదైతే ఉన్నదో అంటే ఏ బట్ట ఏదైతే ఉన్నదో దానికంటే వేరుగా ఇది ఉన్నట్లు తోస్తూ ఉన్నది కనుక పరబ్రహ్మమే వివర్తన. ఏ అధిష్టాన చైతన్యం లేక పరబ్రహ్మ అని అంటున్నావో ఆ పరబ్రహ్మమే వివర్తనము. వివర్తనం ఎట్లా అంటే ఈ తొండ ఊసర వెళ్ళగా ఎట్లయితే మార్పు చెందుతుందో రంగులు రంగులు మారుస్తుందట ఊసర వెళ్ళే వరకు, అట్లా దీంట్లో మార్పులు ఉన్నాయి. అంటే ఇది తొండ వలె, తొండ ఎప్పటికీ ఒకే మోస్తరుగా ఉండదట. దానికి ఎప్పుడైతే కొంచెం ముదురుప్రాయం వచ్చిందో అప్పుడేమైపోతుందట రంగులు అది మారుస్తుందట. కాబట్టి ఆ పరబ్రహ్మమైనదే ఈ మార్పులు ఉన్నవి. ఈ శరీరమందు వికారాలు లేవు కనుక మూలమాయ ఉన్నట్లు తోస్తే ఉన్నదాని యందు దానికే తోచును. ఈ శరీరమందు వికారాలు లేవు కనుక మూలమాయ ఉన్నట్లు తోస్తే ఉన్నదాని యందు దానికే తోచును. అంటే మూలమాయ ఉన్నట్లు తోచితే ఈ శరీరమందు శరీరానికి ఏం వికారాలు ఉన్నాయి? వికారాలు వచ్చినా ఆ వికారాలు ఏవైతే ఉన్నావో నీ యొక్క చిత్తమునకు వికారాలు కనపడతాయి. ఈ చిత్తమునకు వికారాలు కానీ శరీరములో కలిగే మార్పు ఉన్నాయి కదా, ఈ మార్పుకు వల్ల ఏమి దీనికేమి తోచదు. చింతన చేయదన్నమాట. చింత చేయదు. ఎందుకంటే గుర్తెరిగే లక్షణము శరీరానికి లేదు. శరీరమందు ఉన్నదానికి ఉంది. శరీరమందు ఉన్నదానికి వికారాలు. కాబట్టి మూలమాయ ఉన్నట్లు తోస్తే ఎందువల్ల ఈ వికారాలు తోచినాయి? మూలమాయ వలన. అది ఉన్నట్లు తోచినట్లయితే తోచితే దేని ఎందు తోచినావంటే ఉన్నదాని యందు వికారాలు ఉన్నట్లు తోచింది. ఇప్పుడు ఏమిటి అంటే అక్కడ ఎండమావులు కనపడ్డాయి. ఎండమావులు అంటే అది ఆకాశ బయలు అయినప్పటికీ అది ఏముంది? ఏమీ లేవు కదా, చెట్లు చేమలు నీరు గిరి ఏమి లేదు కదా. లేకనే అక్కడ ఉన్నట్లు తోచిందా తోచలేదా? తోచింది. కానీ దాంట్లో పుట్టినవేది పుట్టలేదు. అట్లానే ఈ బట్టబయలు ఎందు దేనికి తోచిందంటే ఈ చిత్తానికే తోచింది. ఆ బట్టల బయలు ఈ వికారాలు ఉన్నట్లు తోచింది. అయితే దేని వల్ల తోచింది? ఆ పరబ్రహ్మం అనేటటువంటి చైతన్యం వల్లనే తోచింది. కాబట్టి దేని వల్ల తోచిందో అది వివర్తము. కానీ ఏదైతే స్థిరంగా ఉందో దాని ఎంత తోచబడలేదు. అదే ఉన్నట్టు ఉన్నది. అదే ఉన్నట్టు తోచబడలేదు కాదు, అది ఉంది. కాబట్టి ఇప్పుడు ఎట్లా అంటే కదలేది రైలు, కదలని పట్టాలు ఉన్నాయి. ఆ పట్టాలతో ఈ రైలు చక్రాలతో పాటు పట్టాలు కూడా కదిలితే ఏమైతుంది? బండే బోల్త పట్టు కదా. మళ్ళీ కదలని పట్టాలు ఉంటేనే రైలు కదులుతుంది. అట్లానే కదలనటువంటి ఒక వస్తువు ఉంటే దాని యందు తోచింది. దాని యందు తోచింది కానీ దాని యందు ఇవి పుట్టలేదు. దేని వల్ల తోచింది అంటే తన యందు తనకే తోచింది. అందుకొరకే ఏమన్నాడు? ఎరుకనే కలరా నాయన అని అనడానికి కారణం. కళ ఏదైతే ఉందో ఒకదాని యందు తోచదు, తన యందే తనకు తోస్తుంది. ఇప్పుడు కుందేటి కొమ్ములు అంటే కుందేలు ఒకటి ఉండాలి, ఉంటే దానికి కొమ్ములు ఉన్నట్టు తోస్తాయి. అట్లానే ఎడ్డుమొత్తు దొంగగా తోచడం, ఎడ్డుమొత్తు ఒకటి ఉంటేనే దొంగగా తోచడం జరుగుతుంది. అంతే కదా. అట్లానే ఆకాశ పుష్పము, ఆకాశం ఒకటి ఉండవలే, ఉంటేనే అక్కడ తోస్తుంది. తాడు ఎందు పాము, తాడు ఒకటి ఉంటేనే దాని ఎందు పాము తోస్తుంది. అంటే నీకు అన్యమైన దాని ఎందు తోచడం అది.
కళ నీ నీ శరీరం. యందు నీకే తోచింది. కళ నీ యందు నీకే తోచింది కానీ అన్య పదార్థం యందు